నమస్తే కృష్ణ కుమారి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మ్యామ్, ఇప్పుడు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది తన సోషల్ మీడియా వేదికగా. సో ఏమనంటే ఇదేమి పాలన అని చెప్తూ ఇచ్చిన హామీల్ని నిలదీస్తే ఓ తాట తీసానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా డైలాగులు చెప్పనని చెప్పేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్కిపెట్టి నార తీసా అని చెప్పారు. విద్యార్థులు కానీ, వాలంటీర్లు కానీ, రైతులు కానీ అందరూ రోడ్డుకి ఎక్కి ఒకవైపు ఉద్యమాలు చేసుకుంటుంటే ఇంకో వైపు మీరేమో తొక్కేస్తా నార తీసా అని అంటున్నారు. ఇదే మీ పాలన అని యాంకర్ శ్యామల గారు ప్రశ్నించడం జరుగుతుంది. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ అని కూడా ఒక ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ ట్వీట్ చూసిన తర్వాత మీకేమనిపించింది మ్యామ్? ఇప్పుడు ఈ వివాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి? శ్యామల ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఈ సినిమా డైలాగులు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుంది అంటే, మొన్న వీళ్ళు రప్ప రప్ప అని చెప్పి నరుకుతామని చెప్పి పల్నాడులో వీళ్ళు కాస్త హడావుడి చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉనికిని చాటుకోవటానికి. ఈ అలా అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు ఆ దాని గురించి వ్యాఖ్యానించారు. ఇలాంటి సినిమా డైలాగులు వేస్తే కుదరదు అని చెప్పి ఆ తాట తీస్తామన్నట్లు ఒక ఆయన, ఇంకొక ఆయనేమో ఆ, తొక్కిపట్టి నారదీస్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ అనటం జరిగింది. అది సందర్భం ఏంటి? మనం పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలని, చంద్రబాబు నాయుడు అండ్ కూటమి పరిపాలనని సమర్థించాలని మనం ఇక్కడ కూర్చోలే. మొదటగా ఏం జరిగింది అనేది చూసుకోవాలి. ఏ సంఘటనకైనా మొదటగా జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా కార్యకర్తలు పెట్టుకున్నారు. ఆ ప్రతి కార్యకర్త ఏం చేస్తారు అనే దానికి మన అజమాయిషి ఎలా ఉంటది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకోకుండా ఆ, కార్యకర్తలకి మేము సంకేతాలు ఇస్తాము అనే మాట అనున్నట్లయితే, అంటే ఈ సభ్య సమాజంలో ఆ, ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామిక దేశంలో ఈ ఆటవికంగా అనాగరికంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని గనక ఆ, జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనున్నట్లయితే గనక, ఇది ఏదైనా హర్షణీయం కాదు అట్లా. సరే, ఆరోగ్యకరమైన సంకేతాలు వెళ్ళవు సమాజంలోకి అని గనక అనున్నట్లయితే గనక ఆ, ఈ విషయం తెరబడిపోయేది. కానీ ఏం చేశాడు? వీళ్ళు ఇలా అనగానే, ఏందబ్బా సినిమా డైలాగులు కూడా చెప్పొద్దా? ఏ, ఏదో అంటారు చూడండి, మనిషి అన్నాక కూసింత కళాపోసన ఉండొద్దా అన్న లెవెల్లో అవును. ఆ, జగన్మోహన్ రెడ్డి రిటార్ట్ ఇచ్చాడు. రిటార్ట్ ఇచ్చి ఆ, అయినా కానీ సరిపోదు అనుకొని ఆ, శ్యామల అధికార ప్రతినిధి కదా, శ్యామల ద్వారా ఆ, మరి మావి సినిమా డైలాగులు మీకు అభ్యంతరం అయినప్పుడు మీరు వేసిన డైలాగులు ఏంటి అని చెప్పి ఆవిడ ఆమ్, మరి అధికార ప్రతినిధి కాబట్టి ఆ మాత్రం భుజాలు తడుకోవాలి కదా, గుమ్మడికాయలు దొంగ ఎవరు ఉంటే. అవును. అలా ఆవిడ చేసింది. ఇక్కడ ఏంటి అంటే, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాలు తీసుకున్నప్పటికీ, తప్పుడు మాటలు మాట్లాడినప్పటికీ, తప్పుడు వ్యాఖ్యానాలు చేసినప్పటికీ, తప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ, తప్పుడు పథకాలు తీసుకున్నప్పటికీ కూడా ఆయన ఎవరైతే భక్త జనగణం ఉంటారో ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఆయన మాట్లాడింది, ఆయన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆయన్ని రక్షించుకోవడానికి రక్షణ వలయం లాగా, అంటే ఒక రకంగా బాడీ గార్డ్ లాగా పనిచేస్తూ ఉంటారు ఇలాంటి విషయాల్లో. ఓకే. ఇప్పుడు వాళ్ళల్లో ఒకప్పుడు ఆ, పనిచేసిన లిస్టు చాలా పెద్దదే ఉంది. పృథ్వీ దగ్గర నుంచి, అలీ దగ్గర నుంచి, మనం సినిమా వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. పోసాని కృష్ణమురళి కావచ్చు. ఆ ముగ్గురు ఇవాళ ఏ స్థితిలో ఉన్నారు? అలాగే జర్నలిస్టు సంఘం నుంచి ఒక ఆయన ఎడిటర్ పరిస్థితి ఏంటి వాళ్ళ, ఇంకొక న్యూస్ అదే ప్రోగ్రామ్ కండక్ట్ చేసే కేఎస్ఆర్ పరిస్థితి ఏమైంది? ఇవన్నీ చూసిన తరువాత కూడా శ్యామల కొంచెం ఆ, 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 నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన శ్యామలకు వస్తే చాలా మంచిది. మామూలుగా అయితే జ్ఞానోదయం అవి అయ్యే రోజున అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఇంతకంటే ఎక్కువ ఎగిరిన వాళ్ళే ఈ ముగ్గురు. ఇప్పుడు ఏమైంది?
అవును. ఆ కొంచెం మనం మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. కొంచెం చట్టం అనేది ఒకటి ఉంది, చట్టం చూసుకుంటది. ఇవాళ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో రాసిందే రాజ్యాంగం కాదు. రాజారెడ్డి ఆ, చేసిన పనులే ఈ రోజు రాజ్యాంగం అంటే కుదరదు. రాజారెడ్డి ఏమన్నా దేశభక్తుడా? స్వాతంత్ర పోరాట యోధుడా? స్వాతంత్ర పోరాట యోధుడు కూడా కాకుండా స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించి అక్కడ ఆ, స్వాతంత్ర సమరయోధుల్ని చాలా ఇబ్బందులు పెట్టే విషయంలో సహకరించిన వ్యక్తి. అతను చనిపోయినంత మాత్రాన ఆ, అతని కళ్ళేం చారడైపోవు. అతను ఒక సంఘ విద్రోహ శక్తి టైపు వ్యక్తి అతను. అతను రాజ్యాంగం ఆ, మేము అమలు చేస్తాము అని చెప్పి మేడం, కానీ ఆ, శ్యామల గారు ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు? ఎప్పుడు చూసినా పవన్ అదే కళ్యాణ్ ఎందుకు టార్గెట్? అయితే ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే మాటలన్నీ కూడా ఏది మాట్లాడినా కరెక్టే అనే ఒక ఉద్దేశంలో మరి అధికార ప్రతినిధి కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు వాసిరెడ్డి పద్మ కూడా అలాగే బాగా భుజానికి ఎత్తుకునేది. అవును. ఎక్కువ సేవ చేసింది ఆవిడ. సరే, ఆవిడకి ఏదో అధికారం వచ్చాక ఒక పోస్ట్ ఇచ్చారు, ఆ తర్వాత ఆమె అందులో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అప్పుడు పలకని పలుకులన్నీ ఇప్పుడు పలుకుతుంది, అది వేరే విషయం. ఇక నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళందరూ జాబితా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన శ్యామల ఏదో అంటారు చూడండి, కొత్త పిచ్చిగాడు పొద్దుెరగడు అన్నట్లు ఈవిడ ఇంక నేను ఒక్కదాన్నే కదా హోల్ అండ్ సోలు అని ఈవిడికి బాగా భారం అంతా నెత్తినేసుకొని మొత్తం వైసీపీ మొత్తాన్ని తనే మోస్తున్నంతగా ఫీల్ అయిపోయి ఆ చిలక పలుకుల్లాగా పలుకుతా ఉందన్నమాట. అంటే స్క్రిప్ట్ వస్తుంది కదా, ఆ స్క్రిప్ట్ కొంచెం ఇప్పుడు సీరియల్ డైలాగులు బట్టి పట్టడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు సీరియల్స్ లో డైలాగ్స్ కి అర్థమో పరమార్థమో ఉండదు, ఒక లాజిక్ ఉండదు, ఒక ఆ అంటే ఆ పాత్ర డిమాండ్ చేస్తే కన్సిస్టెన్సీ ఉండదు. డిమాండ్ అవును. అవును. మరి స్క్రిప్ట్లు చదువుకోవటం అలవాటు అయిపోయి ఇప్పుడు మామూలుగానే వైసీపీలో వాళ్ళకి స్క్రిప్ట్లు చదవటం అలవాటు. పైగా ఈవిడ ఇంకా ఇంకో ఆకు ఎక్కువ చదివి ఈవిడ ఆ, సీరియల్ యాక్టర్ కూడా అయ్యేసరికి ఆ, కాస్త మ్, స్టేజ్ ప్రోగ్రాంలు అవన్నీ ఇచ్చిన వ్యక్తిగా ఈమెకి కాస్త ఓన్లీ స్క్రిప్ట్ చదవటమే కాకుండా కాస్త ఉంటాయి కదా, స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసే వాళ్ళకి కాస్త ఆ, సందర్భాన్ని బట్టి మాట్లాడడం కూడా వస్తుంది కదా. అందుకని చెప్పి ఈవిడ ఆ, ఏదో మాటలు నేర్చిన వ్యవహారం లాగా మాట్లాడుతుంది. ఒకటే వాళ్ళకి వాళ్ళకి గోల్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మెచ్చి మేకతోలు కప్పుతాడని అనుకుంటున్నారు వీళ్ళు. ఉమ్. ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తాడా చేయడా అనేది ఆల్రెడీ బోల్డ్ ఎగ్జాంపుల్స్ లో వచ్చేసింది. అయినా కానీ శ్యామలకి జ్ఞానోదయం కలగట్లేదు. సరే, ఎవరికి కలగాల్సిన రోజున ఎవరికి కలిగే రోజున వాళ్ళకి కలుగుతుంది, అది వేరే విషయం. ఓకే. ఓకే. ఈ పోతే పవన్ కళ్యాణ్ మీద మరీ ఒంటి ఒంటి కాలు మీద వెళ్తుంది అనమాట ఈవిడ. అవును. అమ్, ఇప్పుడు మీకు ఫేమ్ రావడానికి ఈవిడ అంటారా? పిఠాపురం పీఠాధిపతి అని చెప్పి పిపిపి అని చెప్పి ఇంకెవరు అనట్లే, ఈవిడే మాట్లాడుతుంది. అవును. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళ విధానాలు కొన్ని నాలాంటి వాళ్ళకి కూటమి విధానాలు నచ్చనప్పటికీ కూడా ఆ, మనం మీరేంటి, మీరు చేసింది ఏంటి నిన్నటిదాకా, ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్న తీరేంటి? ఇప్పుడు స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చారు అని చెప్తున్నారు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్తున్నారు. అసలు అలా వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఎందుకు నాయకత్వం వహించట్లా? నిజంగా వాళ్ళు వస్తూ ఉంటే ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే కొత్త బిచ్చగాడు పొద్దుెరగడు అన్నట్లు మీరు సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సిక్స్ అన్నారు అని తెల్లారి నుంచే మొదలెట్టారు. మీరు చేయలేరు, మీ వల్ల కాదు. ఒకటే బడి అనమాట, వైఎస్ఆర్ పార్టీది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీది, రెండింటిది ఒకటే బడి. వాళ్ళు వీళ్ళు కూడా అంతే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము ఈ గవర్నమెంట్ 3 నెలలే ఉంటది, ఈ గవర్నమెంట్ 3 నెలలే ఉంటది ఉమ్. అని వీళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళేమో ఇంకేముంది, పథకాలు లేవు, ఏమీ లేవు. కళ్ళు చాలా మంది మూసుకుంటే అయిపోయింది. అసంతృప్తితో కళ్ళు ఉన్నారు. మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు. చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి నిజమే, ప్రెస్కి కనిపించకుండా
ఆమ్, మరి మీ బ్లూ కళ్ళ అద్దాలకే కనిపిస్తున్నాయా, లేదు అంటే కేవలం శ్యామలకే కనిపిస్తున్నారా వాళ్ళందరూ? మరి వాళ్ళందరూ ఉమ్, ఆమెకి అసలు కల్లో కూడా వీళ్ళే ఈ ఉద్యమకారులే వస్తున్నారా? చూడాలి. ఎందుకంటే ఎవరికైనా సరే మొదటి సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త సర్దుబాటు చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఏది ఎక్కడుంది? పైగా మీరేం చేసి వెళ్ళారు? ఇష్టానికి ఖర్చు పెట్టి అసలు ఆ రాష్ట్రానికి ఆదాయం అనేది లేకోకుండా రాష్ట్రంలో ప్రజలందరూ ఉమ్, ఉపాధి కోల్పోయి చాలా మంది ఆ, వలస వెళ్ళిపోయేటట్లు మీరు చేశారు. అవును. ఒకటి గుర్తుపెట్టుకో ఏ, శ్యామల గారు, ఏంటి అంటే 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళిపోయినాయి. అంటే దీని అర్థం చూసుకోండి, ఏది మీ 5 ఏళ్ల కాలంలో. అంటే ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళందరూ కనీసం కట్టే ట్యాక్స్లన్నీ కూడా రావు కదా. వాళ్ళు ఎక్కడ స్థిరపడితే అక్కడ ఆ రాష్ట్రంలో ట్యాక్స్లు వస్తాయి. అవును. మీరు పో అని తోలేశారు. వీళ్ళు రండి 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 అని రప్పించుకున్నారు తెలంగాణ వాళ్ళు. అవును. ఏమైంది చివరికి? అసలు ఇప్పుడు అమరావతిలో మీరు చేసిన దానికి, మూడు రాజధానులు అనే ఒక విషయం తీసుకుని వచ్చి మీరు చేసిన దానికి, అది బాగు చేయడానికి బోలెడు కోట్లు కోట్లు డబ్బులు కావాల్సి వచ్చినాయి. ఎక్కడ పనులు అక్కడ వదిలేశారు మరి. ఇప్పుడు ఆ బిల్డింగ్లు అన్నిటికీ సున్నాలేసి తయారైన బిల్డింగ్లకి 90%, 80%, 70% అయిన వాటికి అన్నిటికీ సున్నాలేసి అవన్నీ మరమ్మతులు చేసి అవన్నీ వినియోగంలో తీసుకొచ్చారు. దానికోసం ఎంత ఖర్చు అయి ఉంటుంది? రోడ్లు వేస్తున్నారు అక్కడ, మంది ఎలక్ట్రిసిటీ అన్ని పునరుద్ధరిస్తున్నారు. మీరు ఎక్కడికక్కడ రోడ్లు కూడా పోయేటట్లు చేశారు. ఒక్క రోడ్డు వేసారా మీరు? అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి మాట్లాడుకున్నారు ఒక ఎన్ఆర్ఐలు. చిన్న డీవియేషన్ రోడ్ అంటే గుర్తుకొచ్చింది, కానీ రోజా గారు ఒక ప్రముఖ ఛానల్లో చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారని అన్నారు. మీరేమో రోడ్లు వేయలేదని అంటున్నారు. ఏమండి, వేస్తే గనక అన్ని ట్రోల్స్ జరుగుతాయా? ఉమ్. చెప్పండి మీరే. అవును. అన్ని ట్రోల్స్ ఎందుకు వస్తాయి? అన్ని ఫోటోలు మరి ఏ ఎందుకు వస్తాయి? ఏ ఆధారాలతో మరి రోజా గారు ఆ మాట అనడం జరిగింది? ఏమండి, వాళ్ళు మాట్లాడడానికి ఆధారాలు కావాలా? మాట్లాడదలుచుకున్నారు. వాళ్ళకి వైసీపీ ఆ, దాని పేరేంటి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి ఆ, మాటలు వచ్చాయి. ఇలా 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 మాట్లాడాల్సిందే అని మాట్లాడుతున్నారు. ఇంక దీని గురించి పెద్దగా చర్చించుకోవడానికి ఏమీ లేదండి. వాళ్ళు ఓకే. ఏమైనా మాట్లాడతారు. అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేసినట్లుగా ప్రూఫ్లు ఉన్నాయా? 5 ఏళ్ల కాలంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు? కేంద్ర ప్రభుత్వం వేసే రోడ్లు ఏవైతే ఉంటే నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు వేసిన రోడ్లే కానీ ఊర్లకి మీరు రోడ్లు వేసారా? వేస్తే వర్షాకాలము ఆ ఆ రోడ్లు గతుకులు మయంగా చిన్న చిన్న నీటి గుంటలను తలపించేటట్లు ఎన్ని ఫోటోలు చూడలేదు మనము? అసలు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ఇంకొక నెల రోజులు పోతుంది అంటే గుండె గోగోబలాడిపోతుంది. ఏంటి? ఆ, బుడమేరుకి ఎందుకు వచ్చింది వరద? అవును. మీరు సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్లే కదా. మీరు చేయాల్సిన పనులు చేయకపోవటం వల్లే కదా. ఇంకేమో పెట్టుకుని మాట్లాడతారు మీరు. రోజా గారు మాట్లాడినివ్వండి, ఈవిడ మాట్లాడినివ్వండి. అందుకని ఎంత చెప్పుకున్నా ఆవిడికి నాకేదో గొప్ప అందరినీ కాదని ఆఖరికి ఆ, అనధికార ప్రతినిధిగా పనిచేసిన శ్రీరెడ్డిని కూడా కాదని నాకు ఇచ్చారు, మెచ్చి మేకతోలు కప్పారు. ఇంకేంటి, నేను నా న్యాయం చేయాలి అనే పద్ధతిలో ఆవిడ న్యాయం చేసుకుంటా వెళ్తుందా, దుర్న్యాయం చేసుకుంటా వెళ్తుందా తెలియదు కానీ ఆవిడ మాట్లాడేవన్నీ ఎవ్వరు కూడా మొదటి సంవత్సరమే మొదలెట్టరండి ఇట్లా. సరే, ఇన్ని బాధలు ఉన్నాయి కదా, ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, మీరు ప్రజల తరపున ఏం చేస్తున్నారు చెప్పండి? ఉమ్. అవును. నిన్న కాక మొన్న పల్నాడు పోతిరి, ఆ బెట్టింగ్లు కట్టి ఆత్మహత్య చేసుకున్న అతని బొమ్మని ఆవిష్కరించడానికి వెళ్ళారు. బాగుంది.
వెళ్ళి వెళ్ళి అక్కడ మీ కారు కిందే ఒక దళితుడిని తొక్కేసి మరి, అంటే తొక్కుకుంటా తోసుకుంటా పోవటమేనా రాజారెడ్డి రాజ్యాంగం అంటే? ఓకే, ఓకే. పనులకు బయటకు వస్తున్నారు కానీ తెనాల్లో పరామర్శలు, ప్రజల సమస్యల గురించి ఏమైనా అసలు స్పృహ ఉందా మీకు? సరే, నిజమే అనుకుందాం, కూటమి పరిపాలన బాగలేదు. మీరు నిలదీయాల్సింది ఎక్కడ? ఒకటి ప్రజాక్షేత్రం, రెండోది అసెంబ్లీ. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు మీరు? ఎందుకు మాట్లాడరు? ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడు. ఆ, ఏ ప్రతిపక్ష హోదా లేకపోతే ఏమైంది? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ తెలంగాణలో సిపిఐకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన రోజు వెళ్తాడు, ఎప్పుడు జరిగినా వెళ్తారు. అసెంబ్లీ సమావేశాలు మిస్ కారు. ఎందుకు అంటే ఒక్క ఒక్క గొంతు చాలండి మాట్లాడదలుచుకుంటే. ఆయన ఏమైనా ప్రతిపక్ష హోదా ఉందా ఆయనకి? ఆయనకి ఏమైనా అటిద్దరు ఇటిద్దరు ఉన్నారా మాట్లాడిన దాన్ని సమర్థించి బల్లలు జరచడానికి? మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, ఇక్కడ శ్యామల గారు పిట్ట కొంచెం కోతగనంలాగా, ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినంది అన్నట్లుగా చేస్తుంది తప్పితే వేరేగా ఏమీ లేదు. ఓకే. అందుకని కాస్త రాజకీయాలు తెలుసుకుని మాట్లాడితే సరిపోతుంది. నీకేదో సినీ గ్లామర్ ఉంది కదా అని చెప్పి నిన్ను అధికార ప్రతినిధిని చేయగానే నీకు రాజకీయాలు మొత్తం అవపోసన పట్టేసినట్టు మాట్లాడేస్తున్నారు శ్యామల గారు. అంటే దీన్ని బట్టి అసలు ప్రభుత్వంలో తప్పులు లేవా, ప్రభుత్వం ఏమి తప్పులు చేయట్లేదా అని చెప్పి నేను వాళ్ళ కితాబులు ఇవ్వట్లేదు. కానీ మీరు సంధించాల్సిన బాణాలని సంధించాల్సినట్లు సంధించాల్సిన ప్రదేశంలో సంధించట్లేదు. మీరు ప్రజల తరఫున పోరాటాలు చేస్తుంటే మాలాంటి వాళ్ళు కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.